ఈరోజు మన తిమ్మాపూర్ గ్రామానికి గజ్వెల్ డివిజన్ మన ఎపిడెమిక్ సెల్ నుండి యాదగిరిరావు గారు, సిహెచ్ఓ శ్రీనివాస్ గారు, సబ్బు ఎస్యుఓ మల్లికార్జున్ సార్, హెచ్ఈఓ వాసుదేవ్ సార్, హెచ్ఏ దుర్గా గౌడ్, హెచ్ఏ రజిత, ఏఎన్ఎం మన తిగుల్ పిహెచ్సి అండ్ గజ్వెల్ ఎపిడెమిక్ సెల్ నుంచి మన తిమ్మాపూర్ విలేజ్ని విజిట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈరోజు ఫ్రైడే డ్రై డే కార్యక్రమం తిమ్మాపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో వీరందరూ కూడా పాల్గొని తిమ్మాపూర్లో గత సంవత్సరం 2-3 నెలల పాటు విషజ్వరాలు వచ్చి డెంగ్యూ, మలేరియా ఇటువంటి అన్నీ కూడా మనకు సంభవించడం జరిగింది. తద్వారా ప్రాణ నష్టం కూడా అప్పుడు జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సంవత్సరం మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కొంత చైతన్యం చేసి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరావృతం కాకుండా చేయడానికి ఈరోజు తిమ్మాపూర్ గ్రామాన్ని మొత్తం కూడా సందర్శించడం అనేటటువంటి జరిగింది. గ్రామంలో ప్రతి ఇంటిలో తిరిగి ఆ ఇంటిలో ఉన్నటువంటి కుండలలో నీళ్లు కానీ, తొట్టిల్లో ఉన్నటువంటి నీళ్ళని కానీ, అందులో ఉన్నటువంటి దోమ పెరగడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించడం అనేటటువంటి జరిగింది. మన తిమ్మాపూర్ గ్రామ ప్రజలు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పాత్రలలో వర్షం నీరు పడి అక్కడనే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దాంట్లో మనకు దోమలు పెరగడానికి అవకాశం అక్కడనే జరుగుతుంది. కాబట్టి మన బాధ్యతగా భావించి మన గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటిని వారికి వారే శుభ్రం చేసుకునేటట్టు వారి చుట్టూ పరిసరాలను మొత్తం ఎక్కడ కూడా వాటర్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ బయట పడేయడం కానీ, ఆ పడేసినటువంటి గ్లాసులలో నీళ్ళు ఉండడం కానీ, సీజన్లకు సంబంధించింది కానీ, తర్వాత తొట్టులు చెట్లు పెట్టుకునేటటువంటి మొక్కల తొట్టులలో కానీ, తర్వాత మనం సానుపు చల్లేటటువంటి కుండలలో ప్లాస్టిక్ డబ్బాలలో అట్లనే మనకు అక్కడ దోమలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈరోజు ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. వీటన్నింటినీ కూడా మన ప్రజలందరూ సార్ వాళ్ళు చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పాటించి మనం గత సంవత్సరం జరిగినటువంటి విషయాలని పరిణామాలని ఈ సంవత్సరం పునరావృతం కాకుండా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి అందరం కోరుతాం.